శుక్లాంబరధరం విష్ణుం శశివర్ణం చతుర్భుజం ప్రసన్నవదనం ధ్యాయేత్ సర్వవిఘ్నోపశాంతయే అని స్వామివారికి నమస్కారం చేసుకుని మనము మన కాణాదులు ఇచ్చిన వైశేషిక సూత్రాలను చూసుకుంటూ వెళ్తూ ఉన్నాము. పోయిన వారం దిక్కుల వరకు చూసాము, దిక్కు మూలలు కూడా చూసాము, దిగంతరాలు. ఇప్పుడు ఇంకా తర్వాత మనకు కొన్ని అనుమానాలు ఉన్నాయి, ఆ అనుమానాల గురించి చూద్దాము. సామాన్య ప్రత్యక్షాత్ విశేష అప్రత్యక్షాత్ స్మృత్యేః చ సంశయః. సంశయాలు, అనుమానాలు ఎందుకు కలుగుతాయంటే కొన్ని కారణాలకి మనకి సంశయాలు కలుగుతుంటాయి అని ఆ సంశయము, ఆ అనుమానాలు, వాటి యొక్క కారణాలు చెప్తూ ఉన్నారు కొన్ని సూత్రాల్లో. అవి చూసుకుందాము. ఇప్పుడు ముందొక ఎగ్జాంపుల్ చూసుకుందాము. ఒక బండరాయి ఉన్నదనుకోండి. కొంచెం దూరంలో ఉంది. కొంచెం దూరంగా ఉంది బండరాయి, దగ్గర లేదు. దాన్ని చూస్తే మనకు మనిషిలాగా అనిపించొచ్చు. బండరాయిని చూసి మనిషిలాగా ఎందుకనుకుంటాము? మనిషేనా వీడు? మనకు తెలిసిన వాడేనా? అని సంశయం ఎందుకు కలుగుతుంది? ఒకటేంటంటే, బండరాయికి, మనిషికి ఒకేలాంటి సామాన్య ధర్మాలు, కామన్ ఫీచర్స్ ఉన్నాయనుకోండి. ఏదో కొంచెం 1 ఫీట్ వెడల్పు, 5 ఫీట్ పొడుగు ఉండడము. ఆ రకంగా జనరల్‌గా ఉంటే భూమి మీద నిటారుగా. అది బండరాయి గూడా గావచ్చు, మనిషి గూడా గావచ్చు. అట్లా సామాన్యంగా కామన్ ఫీచర్స్ కనిపిస్తూ ఉన్నాయనుకోండి. అయితే కానీ మరి నీకు కామన్ ఫీచర్స్ కనిపించినప్పుడు ఆ బండరాయిని మనిషే అని నిజంగా గ్యారంటీగా వాడు మనిషి అని అనుకోవచ్చు కదా! మనిషేనా అని మళ్ళీ ఎందుకు అనుమానం ఎందుకొస్తుంది మధ్యలో అంటే, విశేషంగా కొన్ని స్పెషల్ క్యారెక్టర్స్ ఉంటాయి మనిషికి. చేతులు, కాళ్ళు ఉంటాయి. వాడు చేతులు, కాళ్ళు ఉంటే ఊరుకోడు, కదిలిస్తుంటాడు. పైగా నేను వాడిని చూస్తున్నానంటే వాడు నన్ను పలకరిస్తాడు గదా! కనీసం నా వైపు తిరిగి చూస్తాడు గదా! ఇట్లాంటివి జనరల్ క్యారెక్టర్స్ ఉంటాయి గదా! స్పెషల్‌గా మనుషులకి. అవి ఆ బండరాయిలో కనిపించట్లేదనుకోండి. కాబట్టి అయితే మరి అదే వాడేనా అది ఏమి అని అట్లా అనుమానమొస్తుంది. అయితే ముఖ్యంగా మనిషి ఎట్లా ఉంటాడు అని మనకు జనరల్‌గా తెలియాలి. బండరాయి ఎట్లా ఉంటుందని తెలియాలి. మనిషి ఎట్లా ఉంటాడని తెలియాలి. బండరాయి ఎట్లా ఉంటుందని తెలియాలి. ఆ మనిషికి, బండరాయికి ఉన్న కామన్ ఫీచర్స్ కనిపిస్తూ ఉండాలి. అయితే మనిషిలో ఉన్న స్పెషల్ ఫీచర్స్ కనిపించకుండా ఉండాలి. ఈ 3 కారణాలుంటే హ్మ్. అది కనిపిస్తున్నది బండరాయా? మనిషా? అని అనుమానం ఒస్తుంది అని ఈ సూత్రానికి అర్థం. సామాన్య లక్షణాలు ప్రత్యక్షంగా కనిపిస్తున్నాయి. పొడుగ్గా ఉండడం, నిలబడి ఉండడం అట్లాంటివి. విశేషమైన ఫీచర్స్ అప్రత్యక్షం. కదలడం, చేతులు, కాళ్ళు ఊపడం అట్లాంటివి కనిపించట్లేదు. నా స్మృతిలో 2 ఇంతకుముందు చూసి ఉన్నాను. పోనీ నాకసలు బండరాళ్ళే తెలుసు, మనుషులు తెలీదనుకోండి. మనుషుల్ని జూసినా గూడా బండరాళ్ళే అనుకోవాల్సొస్తుంది. అప్పుడు గూడా అనుమానిస్తాను. ఏంట్రా వీడు కదులుతున్నాడు, అసలు కదలడం అనేది బండరాయికుండే లక్షణం గాదు గదా! అని మళ్ళీ అప్పుడు ఇంకొక అనుమానం వస్తుంది. టెక్నికల్లీ నాకింతకు ముందు వాటి గురించి తెలియాలి. చూస్తే 2 ఒకటేలాగా ఉన్నట్టుండాలి. అయితే కానీ తరచి చూస్తే స్పెషల్ ఫీచర్స్ కనిపించట్లేదనుకోండి. అప్పుడు అదే ఇదా అని అనుమానం వస్తుంది. అట్లనే ఒక తాడు ఉన్నదనుకోండి. ఒక పామున్నదనుకోండి. తాడును, పాముని ఇంతకుముందు నేను రెండిటిని చూసాను. అది నా స్మృతిలో ఉన్నాయి. నాకు జనరల్‌గా వాటి ఐడియా ఉంది. స్మృతి అంటే ఐడియా. వాటి గురించి నాకు ఐడియా ఉంది. ఇప్పుడు అక్కడ చూస్తే పాముకి, తాడుకి ఒకటేలాంటి జనరల్ ఫీచర్స్, సామాన్య లక్షణాలు కొన్నున్నాయి. కొంచెం సన్నగా ఉండడం, పొడుగ్గా ఉండడం, గుండ్రంగా ఉండడం, కొంచెం వంపు తిరిగి ఉండడం, అట్లా ఉండడం మరి రెండిటికి లక్షణం ఉంటుంది. కానీ పాము యాక్చువల్‌గా కదులుతుంది. తాడు కదిలినా కదలకపోయినా పాము కదులుతుంది. ఈ రకంగా సామాన్య లక్షణాలు ప్రత్యక్షంగా కనిపిస్తున్నాయి. విశేష లక్షణాలు కనిపించట్లేదు. నాకు వాటి రెండిటి గురించి తెలుసన్నప్పుడు, ఆ 3 కలిసొస్తే సంశయం కలిగే అవకాశం ఉన్నది. సంశయానికి ఇవి లక్షణాలుగా ఉంటాయని చెప్తున్నారు.
సామాన్య ప్రత్యక్షాత్, విశేష అప్రత్యక్షాత్ స్మృత్యేః చ సంశయః. దృష్టం చ దృష్టవత్ ఇదొక తలకాయ నొప్పి. నాకెందుకు అనుమానాలు, సంశయాలు కలుగుతాయంటే, ఇంతకు ముందు చూసాను నేను దృష్టవత్. ఇంతకు ముందు చూసిందేదున్నదో, అది ఇప్పుడు దృష్టం చూస్తూ ఉంటే వేరుగా కనిపిస్తున్నదనుకోండి. ఒకాయన ఏదో అంతకన్నా ముందు పొడుగ్గా జుట్టుండేది, పిలకేసుకునేవాడనుకోండి. ఇప్పుడు చూస్తే జుట్టు కత్తిరించుకుని ఉంగరాల జుట్టుతో ఉన్నాడు, పిలక లేదనుకోండి. లేదా ఇంతకు ముందు ఆయనకి గడ్డం, మీసాలుండేవి, ఇప్పుడు లేవనుకోండి. అప్పుడు ఇంతకు ముందు దృష్టవత్ నేను చూసాను, నాకాయన ఎట్లా ఉంటాడో జనరల్‌గా తెలుసు. ఇప్పుడు చూస్తే వేషం మారిపోయిందనుకోండి, అప్పుడింకా వీడేనా వాడు అని అనుమానమొస్తుంది. లేదా వేషమే గాదు, భాష గూడా. ఒక్కొక్కసారి ఇంతకుముందు వాడు కఠినంగా, పరుషంగా మాట్లాడేవాడనుకోండి. ప్రతిదానికి రుసరుసలాడుతూ ఉండేవాడు, విసుక్కునేవాడు. ఇప్పుడు సౌమ్యంగా ఉన్నాడనుకోండి, వాడు వీడేనా అని అనుమానమొస్తుంది. అట్లా. ఇంతకుముందు మనకు తెలిసింది అదే వస్తువు ఇప్పుడు వేరుగా కనిపిస్తుంటే, ఏమిరా ఇది ఇట్లా మారిపోయింది అదేనా అని అనుమానమొస్తుంది అని సందేహానికి, సంశయానికి ఇంకొక లక్షణం చెప్తున్నారు. ఇంకొక కారణంగా చూపిస్తున్నారు. దృష్టంచ దృష్టవత్. పోనీ అది కాకపోతే ఇంకొకటి చూద్దాం. యథా దృష్టం అయథా దృష్టత్వాత్ చ. ఇంతకు ముందు నేనొకటి చూసాను. అది వేరే రకంగా ఉండేది. ఇప్పుడు చూస్తే అది మారిపోయి కనిపిస్తుంది. దాంతో అదేనా ఇది అని మళ్ళీ అనుమానం వస్తుంటుంది. ఏదో దీనికే యాక్చువల్‌గా దీనికి మనవాడి గడ్డము, మీసాలు అర్థం చెప్పుకుందాం. వాడు ఇప్పుడు కనిపిస్తున్నవాడు ఒకడున్నాడు యథాదృష్టం. వాడిని చూస్తున్నాను. అయితే వాడికి ఇంతకు ముందు గడ్డాలు, మీసాలు, పిలక అవన్నీ లేవు. ఇప్పుడేంటో గడ్డాలు, మీసాలు నున్నగా చేసుకున్నాడు. పిలక కత్తిరించుకుని వాడు ఏదో ఉంగరాల జుట్టు విరబోసుకొని ఉన్నాడనుకోండి. అయథా దృష్టం ఇంతకు ముందు వాడిని నేను వేరేగా చూసాను. ఇప్పుడు వేరేగా చూసాను కాబట్టి అనుమానమొస్తుంది. ఇప్పుడు అదే ఎగ్జాంపుల్ దీనికి గూడా చెప్పుకోవచ్చు. 18వ సూత్రానికి. కానీ ఇక్కడ ఇంకొకటి చెప్పుకుందాం. ఇంతకు ముందు నేను నీళ్లు చూసాను. దృష్టవత్. అట్లానే ఇప్పుడు నీళ్ళగా కనిపిస్తున్నది. కానీ అది ఎండమావి అనుకోండి. నీళ్ళకున్న లక్షణాల్లాగానే కనిపిస్తున్నాయి. సామాన్యంగా నీళ్ళెట్లా ఉంటాయి? అద్దంలాగా ఉంటాయి, మెరుస్తుంటాయి, ఏవైనా రిఫ్లెక్టింగ్ చేస్తుంటాయి. అటువంటి లక్షణాలు ఒకవేళ నాకెక్కడైనా కనిపిస్తే, అదిగో నీళ్లున్నట్టే ఉన్నాయి అని అనిపిస్తుంది. కాబట్టి దృష్టంచ దృష్టవత్‌కి నీళ్లు, ఎండమావి ఎగ్జాంపుల్ జూసుకుందాము. యథాదృష్టము ఇప్పుడెట్లా జూస్తున్నామో, అది ఇంతకుముందు నాకు వేరేగా కనిపించింది. అయథా దృష్టత్వాత్ అని ఏదో మనవాడు గడ్డాలు, మీసాలు నున్నగా జేసుకోవడం గురించిన ఎగ్జాంపుల్ చెప్పుకుందాం. ఇప్పుడు ఇంకొక రకమైన సందేహము, సంశయం కూడా కలగొచ్చు మనకు. విద్యా అవిద్యాత్తః చ సంశయః. ఇదే మళ్ళా ఎండమావి ఎగ్జాంపుల్, నీరు, ఎండమావి ఎగ్జాంపుల్ ఇక్కడ మళ్ళీ 20థ్‌కి చెప్పుకుందాము. విద్యాతః నాకింతకు ముందు బాగా క్లియర్‌గా ఒక విషయం గురించిన యథార్థ జ్ఞానమున్నది. నీళ్ళు అంటే ఎట్లా ఉంటాయి అని నాకు క్లియర్‌గా తెలుసు. నాకా జ్ఞానం, విద్య ఉన్నది. అయితే ఇప్పుడు ఈ అజ్ఞానం పట్టుకున్నదెందుకో, అక్కడ ఎండమావిని చూసి అది నీళ్ళలాగానే అనిపిస్తూ ఉన్నది. ఈ రకంగా ఉండడం వల్ల గూడా అసలు నా జ్ఞానం పైన అజ్ఞానం వచ్చి పడ్డదనుకోండి. విద్య పైన అవిద్య వచ్చి పడ్డదనుకోండి. అప్పుడు కూడా అనుమానం కలగొచ్చు. కాబట్టి మనం చెప్పుకున్న ఈ ఎగ్జాంపుల్స్ తాడు, పాము, మనిషి, బండరాయి, ఏదో మనవాడు గడ్డాలు, మీసాలు నున్నగా చేసుకోవడం, అంతకన్నా ముందు అవి ఉండడం, లేదా తాడు, పాము, లేదా నీళ్లు, ఎండమావి ఇట్లాంటి ఎగ్జాంపుల్స్ వీటన్నిటికి పనికొస్తాయి. ఒక్కొక్క ఎగ్జాంపుల్‌లో ఒక్కొక్క రకంగా దాన్ని
చూస్తూ ఉన్నాము. ఒక్కొక్క సూత్రాన్ని బెట్టుకొని, ఒక్కొక్క ఎగ్జాంపుల్‌లో 3, 4 రకాలుగా ఎందుకు నాకా సంశయం కలుగుతుందని మనము ఇన్ని ఎగ్జాంపుల్స్‌తో వీటన్నిటిని చెప్పుకోవచ్చు. కాబట్టి ఎందుకైనా కలగొచ్చు సంశయము. బేసికల్లీ ఏంటంటే, ఇంతకుముందు నాకు తెలిసినట్టు ఇప్పుడది కనిపించట్లేదు. ఇప్పుడది వేరేగా కనిపిస్తున్నది. దాంట్లో లక్షణాలు వేరేగా కనిపిస్తున్నాయి. గుర్తులు, చిహ్నాలు వేరేగా కనిపిస్తున్నాయి. ఇంతకుముందు చూసిన దానిలాగా అనిపిస్తున్నది. ఇవన్నీ ఒకవేళ కూడొచ్చాయంటే సంశయాలు కలుగుతూ ఉంటాయి అని చెప్పారు. ఆ తర్వాత మళ్ళా శబ్దం గురించి ఇంకిదే పనిగా ఆయన ఆలోచిస్తున్నారు. మళ్ళీ శబ్దం గురించి ఆలోచిస్తున్నారు. ఈయన గురించి శబ్దం గురించి ఒక అబ్సెషన్ ఉంది. ఈ రెండో అధ్యాయం, రెండో ఆహ్నికలో కూడా ఎంత మాట్లాడుకుంటున్నారో ఆయన. మళ్ళీ ఇంక తర్వాత గూడా మాట్లాడతారో ఏంటో తెలీదు. ఈ మొత్తం వైశేషిక సూత్రాలు అయిపోయేసరికి మన గురువుగారికి ఈ శబ్దం గురించి కొంచెం అర్థమైతే నేను చాలా సంతోషిస్తాను. ఆయనకన్ని అనుమానాలే ఉన్నాయి దాని గురించి. పాపం జవాబులు లేకుండా ఉన్నాయి. కానీ ఆయనకదెట్లా అర్థమైతుందో, ఆ శబ్దాన్ని ఆయన ఎట్లా తెలుసుకుంటున్నాడో, దాన్నెట్లా అర్థం చేసుకుంటున్నాడో మనకు చెప్తున్నారు. అది చూసుకుంటూ వెళ్దాము. శ్రోత్రగ్రహణః యః అర్థః సః శబ్దః. యః ఏదైతే శ్రోత్రములు చెవులతో గ్రహింపబడుతూ ఉంటుందో, చెవులు గ్రహించే అర్థము విషయమేమున్నదో దాని పేరు శబ్దము అని చెప్పారు. అవును నిజమే. శ్రోత్రగ్రహణః యః అర్థః సః శబ్దః. ఇప్పుడు మన ప్రాబ్లమ్ స్టార్ట్. ఇదిగో తుల్య జాతీయేషు అర్థాంతరభూతేషు విశేషస్య ఉభయధా దృష్టత్వాత్. తుల్య జాతీయేషు దీన్ని గుణమనుకుందామా అంటే, రూపము, రసము, గంధము వాటిలో పెడదామా అంటే, మిగిలిన వాటికున్న లక్షణాలు దీనికి లేవు. కాబట్టి అది గుణమా కాదా? అర్ధాంతర భూతేషు పోనీ దాన్ని కర్మనో, ద్రవ్యమో అనుకుందామా? మనకు 3 ఉన్నాయి. ద్రవ్య, గుణ, కర్మలు 3 ఉన్నాయి. శబ్దం ఒకవేళ మనం గుణం అనుకుంటే, దాంతో పాటున్న సజాతీయమైన గుణాలతో సామాన్యమైన ధర్మాలు దీనికి లేవు. పోనీ వేరేవి ద్రవ్యంతో, కర్మతో కలిపి చూసుకుందామంటే, వాటితో కూడా ఇది కలవదు. శబ్దము కర్మతో కలవదు. వేరే గుణాలతో కలవదు. అది గుణమూ గాదు. పైగా అది ద్రవ్యము గాదు. ఎందుకు గాదు? ఎందుకంటే విశేషంగా ఉంటుంది వాటన్నిటికి వేరుగా ఇది. రకరకాలుగా ఉభయధా దృష్టత్వాత్ రకరకాలుగా వేరే వేరేగా కనిపిస్తూ ఉంటుంది. ముఖ్యంగా అది ద్రవ్యం ఎందుకు గాదు? కర్మ ఎందుకు గాదు? ఉభయధా ఇది స్పష్టంగా తెలుస్తున్న విషయం కాబట్టి ముందు దాన్ని చూసుకుందాం. ద్రవ్యం ఎందుకు గాదు అంటే, అన్ని ద్రవ్యాల్లో నుంచి శబ్దం రాదు. ఒక ద్రవ్యాన్ని ఆశ్రయించి ఉంటుంది అని చెప్పలేము. అది ఎక్కడి నుంచైనా రావచ్చు, ఎందుకైనా రావచ్చు. కాబట్టి అది ద్రవ్యం అని చెప్పుకోవడం కష్టం. పోనీ దాన్ని కర్మ అనుకుందామా? ఏ కర్మ చేసినా శబ్దం వస్తుందా? రాదు. కొన్ని కర్మలకే వస్తుంది శబ్దం. కాబట్టి అది కర్మ గాదు, ద్రవ్యము గాదు, గుణమని చెప్దామా అంటే దాంతో పాటున్న వేరే గుణాలతో సంబంధం లేకుండా ఉంటుంది. ఈ రకంగా ఉండడం వల్ల ఇదింతకీ శబ్దము ద్రవ్యమా? గుణమా? కర్మనా? అర్థం గాకుండా ఉన్నది. అసలు నాకు సందేహం దీని మీద ఉంది. మిగిలిన వాడిని బండరాయా? తాడా? పామా? మంచా? ఎండమావా? నీళ్ళా? ఏదో గడ్డం చేసుకున్నాడా? అంతకుముందు అట్లానే ఉన్నాడా? అని వీటన్నిటి గురించి సందేహాలేమో గాని, ముఖ్యంగా నా సందేహం శబ్దం గురించి. అది ద్రవ్యమా? గుణమా? కర్మా? తుల్యజాతీయేషు అర్థాంతరభూతేషు విశేషస్య ఉభయధా దృష్టత్వాత్. ఇప్పుడు ద్రవ్యమా కాదా ముందు అసెస్ చేద్దాం. ఏకద్రవ్యత్వాత్ న ద్రవ్యం. ద్రవ్యాలు వేర్వేరుగా ఉండాలి మరి. శబ్దాన్ని వేరు చేసి చూపించగలమా? శబ్దాన్ని వేరు చేసి చూపించలేము. కాబట్టి అది ద్రవ్యం గాదు. ఏకద్రవ్యమై ఉండడం వల్ల పోనీ అది కర్మ? ఇది చూద్దాము. నాపి కర్మ అచాక్షుషత్వాత్.
కళ్ళకు కనిపిస్తుందా చక్షువులకు కర్మ కనిపించినట్టు. ఏదైనా పని చేస్తుంటే తెలుస్తుంటుంది. శబ్దం ఏం తెలుస్తుంది? ఏం తెలీదు. కాబట్టి కళ్ళకి కనిపించట్లేదు గాబట్టి అది కర్మ కూడా కాదు. ఎందుకు కనిపించదు కళ్ళకి? కర్మగా ఎవరైనా భేరిలో, భాంకాలో, మృదంగాలో వాయిస్తూ ఉన్నారో, నేను స్పూన్ బెట్టి పళ్ళెం పైన కొడుతున్నానో, అప్పుడు గదా శబ్దము బయలుదేరింది అనే అనుమానమొస్తే, అవును నువ్వు కొడుతున్నావన్న కర్మను చూడగలవు గానీ, కొడుతూ ఉంటే వస్తూ ఉన్న శబ్దాన్ని చూస్తున్నావా నువ్వు కళ్ళతోటి? లేదు గదా! కాబట్టి అది కర్మ గాదు ఇంకెళ్ళు అని జెప్పారు. నా అపి కర్మ అచాక్షుషత్వాత్ పోనీ గుణమా చూద్దాం. ద్రవ్యం గాదు, కర్మ గాదని అర్థమైంది. గుణం సంగతి చూద్దాం. గుణస్య సతః అపవర్గః కర్మభిః సామాన్యం. అసలు టెక్నికలీ కర్మ లాగానే ఉంటుంది. మన గుణం, మన శబ్దం గూడా. ఎందుకు? కర్మ సతహ ఉండడం, అపవర్గం నశించిపోవడం ఉంటుంది. ఒక కర్మ స్టార్ట్ అయ్యింది అంటే, ఆ కర్మ అక్కడికి ఆగిపోతుంది. వేరే కర్మ స్టార్ట్ అయిందంటే, ఈ కర్మ ఆగిపోతుంది. నేను వంట చెయ్యడం అన్న కర్మ స్టార్ట్ అయ్యి, వంట పూర్తయితే ఆ కర్మ అక్కడికి ఆగిపోతుంది. తర్వాత అన్నం తినడం అన్న కర్మ ఒకటి స్టార్ట్ అయితుంది. అట్లానే మన గుణానికి కూడా, శబ్దం అన్న గుణానికి గూడా ఒక లక్షణం ఉన్నది. ఒక శబ్దం స్టార్ట్ అయిందంటే అంతకన్నా ముందున్న శబ్దం ఆగిపోతుంది. కాబట్టి కర్మలతో పాటు కలిపి ఒక సామాన్య ధర్మమున్నది, ఒక సామాన్య గుణమున్నది మన శబ్దానికి. కాబట్టి దీన్ని ఇప్పటికైతే గుణంలో పెట్టుకుందాము. ద్రవ్యము, కర్మ అయితే గాదు గానీ గుణమేనేమో చూద్దాము. గుణస్య సతః అపవర్గః కర్మభిః సామాన్యం. దానికి సత్, అపవర్గం 2 ఉన్నాయిట. మన కర్మకున్నట్టే శబ్దానికి. సతః లింగ అభావాత్ పోనీ ఉన్నదా అంటే, ఉన్నదని చూపించడానికి ఏమైనా గుర్తున్నదా? ఏదైనా చిహ్నము? ఏ విధంగానైనా అది ఉన్నది అని చూపించగలమా శబ్దాన్ని? చూపించలేం గదా! కాబట్టి ఉన్నది అని చెప్పడం కష్టం. అందుకని అది అనిత్యం. సత్ అది ఎప్పుడూ ఉంటుంది అని చెప్పడానికి గూడా కష్టం. ఎందుకంటే శబ్దం ఉంటుంటుంది, పోతుంటుంది. ఉంటూ పోతూ ఉన్నది అనిత్యం. కాబట్టి అది ఉండదు. అనిత్యమైన వస్తువు. సత్ గాదు. సరే. అది నిత్యం ఎందుకు కాదు అంటే, నిత్య వైధర్మ్యాత్ నిత్యమైన వస్తువులతో కూడి ఇది ఉండదు. నిత్యమైన వస్తువులతో కూడి ఇది ఉండదు. అనిత్యమైన వస్తువులతో కూడి ఉంటుంది. వస్తూ పోతూ ఉండే వస్తువులతో కలిసి ఇది ఉంటుంది గాబట్టి, నిత్యమైన వస్తువులతో వేరే ధర్మాలు కలిగి ఉంటుంది. సామాన్య ధర్మము నిత్య వస్తువులతో సామాన్య ధర్మము దీనికి లేదు. వేరు ధర్మంతో ఉంటుంది గాబట్టి ఇది అనిత్యము. అనిత్యశ్చ అయం కారణతః ఇంకొక రకంగా చూద్దాము. కారణమున్నది దీనికి. అందుకని అది అనిత్యం. ఏదైనా ఒక విషయానికి కారణమున్నది అంటే అది కార్యమవుతుంది. కార్యం ఎప్పుడైనా నశిస్తుంది. శబ్దం రావాలి అంటే ఏదైనా ఒక కారణం ఉండాలి. ఏదైనా పడిందో కింద, ఎవరైనా ఎవరినైనా కొట్టారో, లేదా నేనే టీవీ ఆఫ్ చేశానో, లేదా నేనే టీవీ ఆన్ చేశానో, లేదా ఎవరో ఒక ఆయన మృదంగాన్ని వాయిస్తున్నాడో, ఇట్లా ఏదో ఒక కారణం ఉంటేనే గదా! శబ్దము అన్న కార్యము కలగడానికి. ఏమీ లేకుండా శబ్దం దానంతట అది రాదు గాబట్టి, కారణం ఉండడం చేత ఈ శబ్దము అనిత్యం. అది విషయం. కాబట్టి వేరే కారణాలు గూడా చూపించాను ఎందుకది అనిత్యము, నిత్యం గాదు అని. వాటితో పాటు ఇది గూడా జూసుకో. కారణముంది గాబట్టి ఇది కార్యము. కార్యము అనిత్యము. కాబట్టి ఇది శబ్దం అన్నది అనిత్యం. అనిత్యః చ అయం కారణతః. న చ అసిద్ధం వికారాత్ ఇంకొక రకంగా చూద్దాము. వికారాలు మార్పులున్నాయి. ఇప్పుడు అదే భేరి మృదంగాల్లో నుంచి వేరు వేరుగా వస్తూ ఉంటుంది. కాబట్టి కారణంలో నుంచే వచ్చింది గ్యారంటీగా అని చెప్పడానికి గూడా కుదరదు. ఏదో నేను జెప్పానిక్కడ గానీ, కారణం ఉండడం వల్ల ఈ శబ్దం అనిత్యం అని జెప్పాను గానీ, కారణం ఉన్నది అని చెప్పడం కూడా కష్టమే. ఎందుకంటే వికారాలున్నాయి.
భేరీలో నుంచి, మృదంగంలో నుంచి, నేను స్పూన్‌తో కొడుతున్న పళ్ళెంలో నుంచి వచ్చే శబ్దాలన్నీ గ్యారంటీగా ఆ వస్తువుల్లో నుంచి రావాలి అంటే ఎప్పుడూ వస్తూ ఉండాలి కంటిన్యూయస్‌గా. వస్తున్నాయా? రావట్లేదు గదా! వాటిష్టం. అది వస్తే వస్తాయి లేతే రావు. ఆ రకంగా అవి అసిద్ధం. గ్యారంటీగా ప్రతిసారి రావడం అన్నది లేదు. సిద్ధమైన విషయం. గ్యారంటీ అన్న విషయం గాదు గదా! కాబట్టి దానివల్ల మనకేం తెలుస్తుంది? ఈ శబ్దం రావడానికి కారణమేమీ లేదు అని తెలుస్తుంది. కారణం లేకుండా శబ్దం రాదని గూడా మనకర్థమైతుంది. కారణం ఉంటేనే ఏదో కారణానికే శబ్దం అవుతుంటుంది అని తెలుస్తుంది. శబ్దం అయిందంటే ఎందుకయిందో అని చూస్తాము. కాబట్టి కారణం ఉండి తీరాలి. కారణం ఉండాలి అంటే, ఆ కారణం నుంచి ఎప్పుడూ ఆ కార్యం శబ్దం వస్తూ ఉండాలి రాదు. కాబట్టి దానికి కారణం గూడా లేదు. ఎందుకొస్తుందో తెలీదు శబ్దం, ఎందుకు రాదో తెలీదు శబ్దం. కారణం గూడా సరిగ్గా తెలియట్లేదు గాబట్టి, కారణం వల్ల కార్యంగా శబ్దం వస్తుందని కూడా చెప్పలేము. సరే అయితే కారణం లేదు, దానికి కార్యం లేదంటే, దానంతట అది వస్తుందా అంటే, కాదు. అభివ్యక్తౌ దోషాత్ దానంతట అది వస్తుందని చెప్తే గూడా తప్పే. అది రావడానికి కారణం ఉన్నది అనుకుందామా అంటే, ఎప్పుడూ రాదది. ఎప్పుడు వస్తూ ఉండడం అన్నది లేదు. పోనీ కారణం లేకుండా దానంతట అది వస్తుందా అంటే, ఏదో కారణంతోటే వస్తూ ఉంటుంది. కారణం ఉందా లేదా అని ఆలోచిస్తూ ఉంటే, పోనీ ఆ రెండిటిని పక్కన బెట్టి కారణం ఉన్నది, కారణం లేదు అన్న 2 సూత్రాల్ని 28, 29 సూత్రాల్ని పక్కన బెట్టి, పోనీ దానంతట అదొస్తుంది శబ్దం అనుకుందామా అంటే, దానంతట అది రాదు మళ్ళీ. పోనీ దాని అంతట అది అభివ్యక్తం అవుతూ ఉంటుందంటే, అందులో మళ్ళీ స్థాయి భేదాలుంటాయి. మంద్ర మధ్యమాలని రకరకాల స్థాయిలుంటాయి. లేకపోతే ఏదో సప్త స్వరాలని రకరకాలవన్నీ ఉంటాయి. లేతే వర్ణాలు అ, ఆ, ఈ అన్న శబ్దాలన్నిటికి ఒక్కొక్క రకం సౌండ్ ఉంటుంది. ఇన్ని రకాలుగా వేరే వేరేగా ఉన్నప్పుడు శబ్దము ఈ రకంగా అభివ్యక్తమయిందని చెప్పడానికి ఒక రకంగా రాదు గదా! కాబట్టి అభివ్యక్తం అవ్వాలంటే అది ఎప్పుడో అట్లనే రావాలి. అది అట్లా రాదు. కాబట్టి దానంతట అది వస్తుందని చెప్పడము కుదరదు. కారణం ఉందని జెప్పాలంటే తప్పకుండా ప్రతిసారి ఆ కారణం నుంచి వస్తుందా అంటే రాదు. పోనీ కారణమేం లేకుండా దానంతట వస్తుందంటే లేదు. దానంతట అది రాదు. కారణం లేకుండా రాదు. కారణం నుంచే వస్తుందా అంటే ప్రతిసారి రాదు. ఇన్ని కాంప్లికేషన్స్ ఉన్నాయి మన శబ్దానికి. పైగా సంయోగాత్, విభాగాత్ చ శబ్దాచ్చ శబ్ద నిష్పత్తిః. సంయోగము శబ్దం అసలెట్లా వస్తుంది ముందు చూద్దాం. అసలు ముందు శబ్దం ఎట్లా వస్తుంది? శబ్దం సౌండ్ ఎట్లా ప్రొడ్యూస్ అయితుంది చూద్దాం. సంయోగాత్ ఏవైనా 2 వస్తువులు కొట్టుకున్నాయనుకోండి, దగ్గరకొచ్చాయనుకోండి. ఏదో భేరీనో, మృదంగమో అట్లాంటివి లేతే నేను నా స్పూన్ బెట్టి పళ్ళాన్ని కొట్టాలంటే 2 వస్తువుల్ని దగ్గరికి తీసుకెళ్ళి కొట్టాలి వాటిని. ఆ రకంగా సంయోగం వల్ల శబ్దం రావచ్చు. కానీ ప్రాబ్లమ్ ఏంటంటే ఆయన సంయోగం అన్నారు. నాకిప్పుడే ఇంకొక అనుమానం వచ్చింది. ఆయనకున్నన్ని అనుమానాలు పైగా వాటిని మించిన కొన్ని అనుమానాలున్నాయి శబ్దం గురించి. సంయోగం వల్ల శబ్దం వస్తుందని జెప్పారాయన. సంయోగం వల్ల శబ్దం వస్తుందంటే, నేను నా స్పూన్ తోటి నా పళ్ళని గట్టిగా టంగుమని కొడితేనే శబ్దం వస్తుంది. నేను స్పూన్‌ని నా ప్లేట్ దగ్గరికి తీసుకెళ్ళాననుకోండి శబ్దం ఏమి రాదు. ఊరికే సంయోగం వల్ల ఏం రాదు. దానికి కొట్టడం అన్న క్రియ ఉంటేనే శబ్దం వచ్చేది. పోనీ అదొక పక్కన పెడదాం. తర్వాత విభాగం. విడదీస్తే అంటే విరగ్గొడితే. విడదీస్తే శబ్దాలేమి రావు. విభాగం అంటే విడదీయడం. విడదీస్తే శబ్దం గ్యారంటీగా వస్తుందనేమి లేదు. విరగ్గొడితే ఏదైనా దానివల్ల శబ్దం వస్తుంది. దేన్నైనా కొడితేనైనా శబ్దం వస్తుంది. విరగ్గొడితేనైనా శబ్దం వస్తుంది అని సంయోగాత్, విభాగాత్ అన్నారు. అవి గాక శబ్దాత్ ఒక శబ్దం నుంచి ఇంకో శబ్దం వస్తుంది అని జెప్పారు. ఎందుకో మరి తెలియదు. ఎకో లాగానేమో. ఇక్కడ ఏదైనా ఒకదాన్నొకటి కొడితే, ఓదాంతో ఒకటి కొట్టుకుంటే శబ్దమొస్తాయి. ఏదైనా విరగ్గొడితే, ఏదైనా విరిగిపోతే శబ్దాలొస్తాయని జెప్పారు. కొట్టుకోవడం, విరగ్గొట్టడం పక్కన బెట్టి, ఒక శబ్దం నుంచి ఇంకొక శబ్దం అంటే ఆ ఎకోస్ ఉన్నాయి గదా! ప్రతిధ్వనులు. వాటినెందుకు వదిలిపెట్టాలనుకున్నారేమో శబ్దం నుంచి శబ్దం అని చెప్తున్నట్టున్నారు. మరి శబ్దం నుంచి శబ్దం రావడం ఏంటో తెలీదు. కాబట్టి నేను ప్రతిధ్వనులు ఎకో అనుకుంటున్నాను. ఈ రకంగా ఈ 3 రకాలుగా శబ్దాలు కలుగుతూ ఉంటాయి అని చెప్పారు.
సంయోగాత్, విభాగాత్ చ, శబ్దాత్ చ, శబ్ద నిష్పత్తిః. లింగాత్ చ అనిత్యః శబ్దః ఇదొక గోల. శబ్దానికి లింగాలు గుర్తులున్నాయి. ఇంతకు ముందు నేను అన్నాలే గానీ, గుర్తులేమి లేవు గదా! మరి దాన్ని అన్నా గానీ, లింగ అభావాత్ అని అన్నాను. కానీ అసలు నిజంగా గుర్తుపట్టమా? గుర్తుపడుతున్నాం గదా! శబ్దం అని తెలుస్తుంది గదా! కాబట్టి అది అనిత్యం. అది విషయం. పైగా ద్వయోః తు ప్రవృత్యోః అభావాత్ ద్వయోః 2 ఉండాలి. నా స్పూను, నా ప్లేటు ఉండాలి. లేదా మృదంగం ఉండాలి. ఆ కొట్టేవాడి వేళ్ళుండాలి. ఆ భేరి ఉండాలి. దాన్ని కొట్టడానికి ఆ పెద్ద కర్ర లాంటిదుండాలి. ఈ 2 ఉండాలి. లేదా మాట్లాడుతూ ఉన్నవాడుండాలి. వింటూ ఉన్నవాడుండాలి. ఆ రకంగా 2 ఉంటే తప్ప శబ్దమన్న ప్రవృత్తి నడవదు గాబట్టి, టెక్నికలీ ఈ శబ్దము అనిత్యం. అయితే కానీ, మన వాళ్ళేమంటారంటే, 2 ఉండడం వల్ల 2 ఉన్నాయంటే ప్రతిసారి శబ్దం వస్తుంటుంది గాబట్టి, ఒకవేళ 2 ఉన్నప్పుడు ప్రవృత్తి లేకపోవడం అన్నది కూడా ఒక్కొక్కసారి ఉంటూ ఉంటుంది గాబట్టి, ఈ కారణానికి ఇప్పుడు నేను ఆ ప్లేట్‌ని నా స్పూన్ తోటి కొట్టినా, కొట్టకపోయినా శబ్దం ఉంటుంది. నేను కొట్టానంటే వినిపిస్తుంది, లేతే వినిపించదంతే. ఈ రకంగా ఉండడం వల్ల 2 ఉంటేనే నడుస్తుంది అన్నది మనం గ్యారంటీ‌గా చెప్పడం అన్నది లేదు గాబట్టి, శబ్దము నిత్యము అని కొంతమంది అంటారు అని పరవాదులు వేరే వాళ్ళు చెప్పే వాదనను ఆయనిక్కడ ఈ 3 సూత్రాల్లో చెప్తున్నారు. 2 ఉంటేనే శబ్దం బయలుదేరుతుంది అన్నది లేదు గదా! శబ్దం జనరల్‌గా ఎట్లైనా రావచ్చు గదా! అన్నప్పుడు శబ్దం నిత్యం అవుతుంది అని కొంతమంది చెప్తారు. వీళ్ళు ఈ వాదన ఎవరు చేస్తున్నారో మనం తర్వాత కనిపెడదాము. ఎందుకంటే ఆయన మన గురువుగారు పరమతాన్ని చూపించి వాళ్ళు చెప్పింది నిజమా కాదా అని అసెస్ చేస్తున్నారు ఈ 3 సూత్రాల్లో. రెండోది ప్రథమ శబ్దాత్ ప్రథమ అని మొదలుపెట్టి ఒక మంత్రమున్నది. వేదంలో కొన్ని మంత్రాలున్నాయి. అందులో శబ్దం గురించి మాట్లాడుతూ ఉండడం వల్ల, ఆగమ ప్రమాణం వల్ల శబ్దము నిత్యమని తెలుస్తున్నది మనకి. అసలెవరో పరమతస్థులు చెప్తున్నారు. పైగా వేదమే చెప్తున్నది. వేదాన్ని ఆగమ ప్రమాణాన్ని, పక్కన వాళ్ళు చెప్పే మాటని పక్కన బెట్టి, అసలు ముఖ్యంగా సంప్రతిపత్తి భావాత్ చ మనకు గూడా తెలుస్తున్నది గదా! వింటూ ఉంటే శబ్దం ఉన్నదని మనకు గూడా తెలుస్తున్నది. శబ్దం ఎప్పుడూ ఉంటుందని తెలుస్తుంది గదా! నిత్యము ఉంటుందని. కాబట్టి సంప్రతిపత్తి భావం వల్ల, వేదం జెప్పడం వల్ల, పక్కన వాళ్ళు గూడా శబ్దము నిత్యము అని అంటూ ఉండడం వల్ల, శబ్దము నిత్యమా ఏమి? అంటే సందిగ్ధాహ అనుమానమే. నాకనుమానమే. శబ్దము నిత్యం అని చెప్పబుద్దవ్వట్లేదు నాకు. నాకనుమానమే. ఎందుకు అంటే శబ్దం ఎప్పుడూ ఉంటుందేంటి? ఇప్పుడు నువ్వు మాట్లాడుతున్నావు. నువ్వు మాట్లాడడం ఆపేస్తే శబ్దం ఆగిపోలేదు? ఒకసారి ఆగిపోవడం, ఓసారి ఉండడం ఇట్లాంటివన్నీ చేస్తే అనిత్యం గదా మరి! పైగా ఒక వస్తువులో నుంచి శబ్దం వస్తుంది. ఒక వస్తువులో నుంచి రాదు. ఏదో మృదంగంలో నుంచి శబ్దం వస్తుంది కొడితే దాన్ని. దిండు కొడితే శబ్దం ఏమొస్తుంది? కాబట్టి నాకనుమానమే. ఆహా! ఒప్పుకోను. శబ్దం అనిత్యమే అయిండొచ్చు. కాబట్టి సందిగ్ధాహ నాకు చాలా అనుమానాలున్నాయి అని జెప్పారు. తర్వాత సతి బహుత్వే సంఖ్యాభావః సామాన్యతః. పైగా సంఖ్య ఇంకొక కారణం జూపిస్తా విను. కూర్చో ఓ ప్రతిపక్షి. మన శబ్దము అనిత్యం అని జెప్పడానికి ఇంకొక ముఖ్యమైన కారణం జెప్తా పటు. సంఖ్య అభావము. సంఖ్య చూపించు ఇప్పుడు సంఖ్యలున్నాయనుకో, నువ్వు వర్ణాలంటావు వర్ణాలు. అ, ఆ, ఇ, ఈ అన్నావు. ఆ అ, ఆ, ఇ, ఈలు ఇన్ని నంబర్స్ అని ఉంటాయా లేదా? ఇన్ని నంబర్స్ అనుంటాయి. ఏదో ఇంగ్లీష్‌లో 26 క్యారెక్టర్స్ అంటాము. సంస్కృతంలో, తెలుగులో ఇంతకుముందు 56, 53, 52 ఇప్పుడు మొత్తానికి 50 అక్షరాల వరకు వచ్చినట్టున్నాము. ఒక్కొక్క భాషలో కొన్ని కొన్ని సౌండ్స్ ఉంటాయి. కొన్ని సౌండ్స్. ఈచ్ సౌండ్‌కి ఒక క్యారెక్టర్ ఉంటుంది. ప్రతి శబ్దానికి ఒక రూపం ఉంటుంది. ఆ, ఈ, ఈ అని.
అవి కరెక్ట్‌గా ఇన్నే ఉంటాయి. చాలా ఉన్నాయేంటి? లేవు గదా! అనంతంగా లేవు. ఇది నిత్యం అని జెప్పడానికి. పైగా చాలా ఉన్నాయి. ఏకమై ఉన్నదా? ఏకమై ఉంటే అది నిత్యము. చాలా ఉన్నాయి. పోనీ చాలా ఉన్నాయంటే అనంతంగా ఉన్నాయా? లేదు. కొన్నే ఉన్నాయి. కాబట్టి ఈ సామాన్య కారణం వల్ల కూడా సామాన్యతో దృష్టం వల్ల గూడా శబ్దము అనిత్యము. అది విషయము అని ఆయన తీర్మానించారు. సతి బహుత్వే సంఖ్యాభావః సామాన్యతః అన్నారు. దాంతో మనకు ఈ ద్వితీయాధ్యాయం కూడా పూర్తయింది. తృతీయ అధ్యాయంలో ప్రథమ ఆహ్నిక నుంచి వచ్చే వారం కలిసి కూర్చొని చదువుకుంటూ ముందుకు వెళ్దాం. ఇవాల్టికి ఇక్కడికే ఆపుకుందాము. సర్వం శ్రీకృష్ణ పరబ్రహ్మ పాదారవిందార్పణమస్తు.